ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ఓ మిత్రమా, ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని ఆశపడుతున్నా. ఈ చర్చి చిత్తూరు డిస్టిక్ కొత్తపల్లి మెట్ట గ్రామస్తులు సిఎస్ఐ చర్చి చాలా కొండపైన చాలా అందంగా చక్కగా కట్టారు. ఇక్కడ వీడియో తీయాలని దేవుడు ప్రేరణ కలిగించింది కాబట్టి ఇక్కడ వీడియో తీస్తున్నాను. కీర్తనాలు 1వ అధ్యాయం 2వ వాక్యములో చెప్పినట్టు, సంతోషంతో యెహోవాను సేవించడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ప్రతి క్రైస్తవుడు ఆదివారం సంతోషంతో ఆనందంతో ఇక చర్చికి రావాలా. ఏదో నామకర్త క్రైస్తవులాగా చర్చికి వెళ్ళాలా అని రాకూడదు. దేవుడి మీద భక్తితో, దేవుడి మీద ప్రేమతో చర్చికి వచ్చినప్పుడు దేవుడు సంతోషపడతాడు. కరెక్ట్ టైంలో మనం ఆఫీస్కి వెళ్తాం, కరెక్ట్ టైం మనం ఆ కాలేజీకి వెళ్తాము. అలాగే ఆది కరెక్ట్ టైం దేవుడి సన్నిధికి మనం కరెక్ట్ టైం రావాలని ప్రభు ఈ వాక్యంలో సెలవిచ్చాడు. నేను కూడా చాలాసార్లు చర్చికి లేటుకి వెళ్ళేవాడిని. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ దేవుడు ప్రార్థన చేస్తే, దేవా కరెక్ట్ టైం చర్చికి రావాలని నాకు కృప దయచేయండి అని దేవుడిని ఎన్నోసార్లు ప్రార్థన చేసేవాడిని. కానీ ఈ కొత్త సంవత్సరంలో 2024లో కొత్త సంవత్సరం దేవుడు కష్టం వెళ్ళడానికి నాకు బుద్ధి జ్ఞానం ఇస్తాడని విశ్వాసం నమ్ముతున్నాను. అలాగే కీర్తన 122వ అధ్యాయం 1వ వాక్యం చెప్పినట్టు, యెహోవా మందిరములకు వెళ్ళుదముని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుదని. దావీదు రాజు జనాలు దేవుడి సన్నిధికి రండి అన్నప్పుడు దావీదు సంతోషపడి దేవుడి సన్నిధికి వచ్చాడు. ఒక రాజుగారు ఆయనకి ఎన్నో పనులు ఉన్నా కూడా పక్కన బట్టి దేవుడు సన్నిధికి రావడానికి ఎంత ప్రేమ చూపించాడు, ఎంత భక్తి చూపించాడు. అలా మనం కూడా దావీదులాగా ప్రేమ చూపించగలుగుతామా? దావీదులాగా మనం యేసు సన్నిధికి వెళ్ళాలా. ప్రతిరోజు దేవుడు సన్నిధికి వెళ్ళాలని ఒక రోజుకి 20 గంటలు దావీదు రోజుకి 7 సార్లు దేవుడి సన్నిధానికి వచ్చేవారు. అలాగే కొంతమంది నామకర్త క్రైస్తవులు ఉంటారు, సంవత్సరానికి 3 సార్లు ఈ యొక్క సన్నిధికి వచ్చేవాళ్ళు. ఒకటి ఈస్టర్ రోజు, 2వది క్రిస్మస్ రోజు, 3వది జనవరి 1 రోజు. ఈ 3 రోజులు మాత్రమే వాళ్ళు నామకర్త క్రైస్తవులు ఇలాంటి సన్నిధికి వచ్చేవాళ్ళు. కొంతమంది ఆదివారం మాత్రమే చర్చికి వచ్చేవాళ్ళు. మిగతా టైంలో ఎప్పుడు యొక్క చర్చి ముఖమే చూసేవాళ్ళు కాదు. కానీ దేవుడు కోరుకునేది ప్రతిరోజు నా సన్నిధికి రండి. దేవుడు కనపరిస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడు. బైబిల్ వాక్యంలో చెప్పబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకోండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు బహుగా దీవించబడాలని చిన్న ప్రార్థన యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు పరమ తండ్రి, ఆమేన్. మీ శ్రేయాభిలాషి థామస్ రెడ్డి. సీయోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను, తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను. నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను. నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, నీ భక్తుల నోట ఆనందగానం నింపును. హాని చేయు శత్రువులకు అవమానము కలిగించును. చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును. చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని
దేవుని పట్టణమా. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.